ఈయన చరిత్ర ఎప్పుడు మొదలైందంటే ఈయన 94లో పుట్టాడు. మనకు తెలుసు ఈయన శామ్యూయల్ గారు, వీరి తల్లిదండ్రులు సో అండ్ సో. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఇప్పుడు ఆది నుండి ఉన్నవాడు అంటున్నాడు దేవుడు. ఆది నుండి ఉన్నవాడైతే చరిత్ర అక్కడ నుండి ఆరంభించబడింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. 2025 సంవత్సరాల క్రితం నుండి కాదు ఆయన చరిత్ర. ఆయన చరిత్ర 2025 ఇయర్స్ బ్యాక్ నుండి కాదు. సృష్టి ఏది లేనప్పుడే నా దేవుడు ఈ లోకములో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు అంటున్నారు, యేసుక్రీస్తు అంటున్నారు. ఏంటి సార్ కొంచెం తికమకగా ఉంది, మాకేం అర్థం కావట్లేదు అంటావా? మీకు చక్కటి దృశ్యాన్ని చూపించాలి అని అనుకోండి. ఎందుకంటే చాలామంది దేవుణ్ణి లోతుగా ఎరిగిన వారు ఇక్కడ లేరనేటువంటి ఆత్మ వివేచనతో మీకు తెలియడం కోసం ఒక మాట చెప్తున్నాను. ఆ మాట నేను చెప్పడం కంటే మీకు చిన్న దృశ్యంగా నేను చూపిస్తాను. జాగ్రత్తగా ఆలకించండి. ఈ రోజున క్రిస్మస్ ఏమిటో మీకు ఇక్కడ చూస్తున్న వారందరికీ అర్థమైపోద్ది. క్రిస్మస్ అంటే ఏమిటి? క్రీస్తు పుట్టినటువంటి కార్యం కాదు. క్రిస్మస్ అనగా క్రీస్తుకు ఆరాధన. క్రిస్మస్ అనగా మాస్ అనంటే ఆరాధన, క్రీస్తుకు ఆరాధన. ఈ క్రిస్మస్ను పురస్కరించుకొని క్రీస్తు పుట్టాడు అని అంటారు లోకంలో. పుట్టడం కాదండి బాబు, ఆయన ఏమీ లేనప్పుడే ఉన్న దేవుడు, ఆదియు అంతమునై ఉన్న దేవుడు, మొదటివాడు కడపటివాడు, అల్ఫా ఒమేగా. ఏమండి? వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో సజీవుడుగా ఉన్నాడు యేసు క్రీస్తు. నిన్న నేడు నిరంతరము ఆయన దేవుడు. ఇన్ని అద్భుతమైనటువంటి మాటలు వింటూ కూడా ఈరోజున ఇంకా నువ్వు ప్రభువుని నమ్మకపోవడం, ఎరగకపోవడం, నేనంటాను అది నీ దురదృష్టమే అంటాను. అది నీ దురదృష్టమే. మొన్న ఒక తల్లి వచ్చి అంటుంది, అయ్యా నా కొడుకు బాగా తాగుబోతుడైపోయాడయ్యా, అడిగి పెళ్లి చేయాలి. ఎవరు చేసుకుంటారు? ఇప్పటికే ఆడు అవయవాలు చాలా పోయినాయి, ఇప్పటికే వాడు లోపల కుళ్ళిపోయినాయి. ఏంటో నా బతుకులాగుంది, నా కర్మ అని ఇలా కొట్టుకుంటుంది. అమ్మా రే, నేను చెప్పాను కదా మీకు ఇందాక, మీరు మంచి పిల్లలని. నా కర్మ అని కొట్టుకుంటుంటే వెంటనే వెళ్ళి ఆ పెద్దవాడిని పట్టుకుని, అమ్మ అలా కొట్టుకోకమ్మా, కర్మ అని ఎందుకు కొట్టుకుంటున్నావు అంటే, ఏం చెప్పనయ్యా, ఆడికి పెళ్లి చేయాలి. మరి ఎవరు చేసుకుంటారు? ఆడు ఇప్పుడు పచ్చి తాగుబోతుడు అయిపోయాడు, ఆడికి పొద్దున్న లేచిన దానికి దాసోహం అయిపోయాడు. ఎంత మాన్పించాలన్న మానలేకపోతున్నాం. లోపల కిడ్నీలు, లివర్లు అంతా చెడిపోయాయ్యా. నా ముందే నా కొడుకును సాగనంపాలేమని భయం వేస్తుంది అయ్యా, నా కర్మయ్యా అంటుంది. అప్పుడు ఒక మాట చెప్పాను, నీ కర్మంతా, నీ శ్రమంతా, నీ దుఃఖమంతా తొలగించుట కొరకే ఒక దేవుడు సృష్టి ఆదిలో నుండి ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. కర్మ అనుకుంటూ ఆ దేవుని నమ్మకపోవడమే నువ్వు చేసుకునే పెద్ద కర్మ. అంతకంటే ఏమీ లేదు ఇక్కడ. ప్రభువుని నమ్ముకో. అందరం ప్రార్థన చేద్దాం. నీ కొడుకును మరలా దేవుడు బాగు చేస్తాడు. పాడైపోయిన దేహములో ఉన్న అవయవాలను ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈయన చరిత్ర పుట్టినప్పటి నుంచి ఆరంభించబడినట్లుగా కొంతమంది అవగాహన లేని వారు, తెలియని వారు ఇప్పుడు 2025 సంవత్సరాల క్రితమే కదా మీ యేసు ప్రభు వచ్చాడు అంటున్నారు. కాదు, ఆయన 2025 సంవత్సరాల క్రితం కాదు, ఆయన ఆదిలోనే ఉన్న దేవుడు. ఈ సత్యాన్ని నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భూమి మీద ఏ మానవునికైనా ఎలాగో పుట్టారో అన్నటువంటి చరిత్ర ఉంటుంది. కానీ ఈరోజు నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్యకు ఎలాగూ పుట్టాడో, ఎలాగూ వచ్చాడో, ఎలాగూ పెరిగాడో, ఎలాగూ చనిపోయాడో, ఎలాగూ సమాధిలోనికి వెళ్ళాడో, సమాధిని జయించి ఎలాగూ మరలా లేచాడో, తిరిగి మరలా ఎలా రాబోతున్నాడో చరిత్ర ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన చరిత్ర కలిగిన దేవుడు. నువ్వు ఆరాధించే దేవుడు చరిత్ర కలిగిన దేవుడు. ప్రియులరా, మీకు ఒక చిన్న విషయాన్ని నేను చూపించి నా మాటలు ముగిస్తాను.
ఈ దినాలలో ప్రభు నాకు ఇచ్చిన ఒక చిన్న రెవల్యూషన్, అంటే బాగా బలమైనటువంటి సంఘాలలోకి వెళితే అక్కడ దేవుని వాక్యాన్ని సవిస్తరంగా ఉపమానాలతో కలిపి చెప్తాం. కొన్నిసార్లు అవగాహన లేనప్పుడు అర్థం అవటం కోసం ఇది మీ ముందు నేను చేస్తూ ఉంటాను. ఈ రాత్రి కూడా మన ఉండిలో చేశాను. ఆ తర్వాత నిన్న పెడనపట్నంలో చాలామంది దేవుని తెలియని వారు కూర్చున్నప్పుడు ఈ దేవుడు ఏమైనాడో వారికి చెప్పారు. ఈరోజు ఇక్కడ కూడా మీకు చెప్పి నా మాటలు ముగిస్తాను. వినాలని ఆశ కలిగిన వారందరూ చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలా? హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక దృశ్యాన్ని నేను చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. పాస్టర్ గారు ఒకసారి లేచి రండి, మీరు రండి. మీ పేరేమన్నారు? సాల్మన్ రాజు గారు. ఇక్కడ నిలబడండి సార్. ఇలాగా నేను ఎలా నిలబడను అలా నిలబడండి ఒకసారి. వీరు సాల్మన్ రాజు గారు, దైవజనురాలు రేచెల్ యొక్క తండ్రి గారు. కాసేపు ఈయన సాల్మన్ రాజు అని మర్చిపోండి, ఈయన సాల్మన్ రాజు అని మర్చిపోండి, ఈయన దేవుడు అనుకోండి. కాసేపు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఈయన ఎవరు అందరూ చెప్పాలండి కొంచెం గట్టిగా. నిజంగా రేపు నుంచి దేవుడు అనుకునికి పళ్ళు పూలు కాయలు అన్ని పట్టుకెళ్ళి కొట్టకండి, అర్థం అవడం కోసం చెప్తున్నా. ఈయన సామాన్యమైన మనిషే, కాకపోతే దైవజనుడు. ఈయన దేవుడు. ఆదిలో ఆదికాండం 2వ అధ్యాయంలో తీయక్కర్లా, దేవుడు నేల మంటితో బొమ్మను చేసి ఆ బొమ్మకు మనుష్యుని ఆకారం ఇచ్చి ఆ బొమ్మ నాసికా రంధ్రములలో ప్రభు యొక్క జీవవాయువును ఊదినప్పుడు ఆ మట్టి బొమ్మకి ఏమొచ్చిందని బైబిల్ చెప్తుంది? జీవాత్మ వచ్చింది. మానవుడయ్యాడు, తొలి మానవుడు. ఆయనకే ముద్దుగా యెహోవా దేవుడు పెట్టుకున్న పేరు ఆదాము. ఇప్పుడు ఈ ఆదాము దేవుడు అంతే. సృష్టి మొదట్లో ఏమీ లేవు, బైబిల్ ప్రకారంగా బోధిస్తూ ఏమీ లేవు. ఈ ఆదాము ఈ దేవుడు ఎలాగుండేవారు తెలుసా? ఒక్కసారి మామ అల్లుళ్ళు అయినా కానీ బాగా పట్టుకోండి ఇద్దరు ఒకసారి, అలాగుండేవారు. మీకు అర్థమైందా? ఎక్కడైనా మామ అల్లుళ్ళు కౌగులించుకోవడం చూసారా? అబ్బే, కానీ ఇక్కడ చరిత్ర వేరు. దేవునికి స్తోత్రం. ఈ దేవుడు ఆదాం ఇక్కడ ఇద్దరు నిత్యము పెనవేసుకుని ఉండేవాళ్ళు. ఎప్పుడైనా పరలోకం నుండి భూలోకానికి రావాలంటే దేవుడు నేరుగా ఆదాం దగ్గర దిగొచ్చి వీళ్ళిద్దరు కూర్చుని, ఆదామా ఆ సింహం ఎలాగుంది, ఈ పులి ఎలాగుంది, ఆ ఏదైనా తోట ఎలా మాట్లాడుకుంటూ చక్కగా సంభాషించుకుంటూ మరలా దేవుడు మహిమలోకి వెళ్ళిపోయేవాడు. ఆదామేమో ఆ ఏదైనా తోటలో ఉండిపోయేవాడు. కొంతకాలం అయిన తర్వాత దేవునికి ఆదాము కొన్నటువంటి డల్నెస్, అంటే దేవుడు ఉన్నప్పుడు ఆదాము సంతోషంగా ఉంటున్నాడు, ఇప్పుడు దేవుడు లేనప్పుడు మరి ఇంకెవరున్నారు ఆదాముకి తోడు? అందుచేత నరునికి సాటి సహాయమును చేద్దామని, ఏమండి రేచెల్లమ్మ గారు ఒకసారి పైకి రండి, ఏం పర్లేదు పైకి రండి. అంటే దేవుని ప్రేమ ప్రణాళిక అర్థం కావాలి. అర్థమైతే ఇక మీటింగ్లు ఆళ్ళే పెట్టమంటారు, మనం పెట్టమని. కూర్చో, ఇక్కడ ఉండి ఒకసారి. దేవుడు ఇప్పుడు రేచెల్ అనే ఒక అవ్వను సృష్టించి అవ్వను తీసుకొచ్చి ఎవరికి అప్పగించాడు? పట్టుకోమా, పర్లేదు, మీ ఆయన గారే కదా, పట్టుకో, ఏం కాదు. అప్పుడు దేవుడు ఆదాము, చెప్పండి దేవుడు ఆదాము, ఎంత హాయిగా ఉందంటే ఈ జీవితం. ఇక ఆదాము గారికి అప్పుడు వరకు ఉన్న విచారం అంతా ఎప్పుడైతే అవ్వగారనే మేడమ్మ గారు ఆడమ్మ గారు జీవితంలోకి రాగానే మేఘాలలో, అర్థమైందా? ఓ చెల్లి అంటుంది, మేఘాల్లో తేలిపోతారు. మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారా? మన మాట వింటారా? వినరుగా. ఇంకెళ్ళిద్దరూ అప్పుడప్పుడు దేవుడు, వీళ్ళందరూ చక్కగా అన్యోన్యంగా బ్రతుకుతున్నారు. అరమరకలు లేని కాలం, నిష్కల్మష యుగం అది. పాపము లేని అంత మహిమతో నింపబడి ఉన్నటువంటి కాలం, ఆది కాలం. ఇలాగుంటుండగా ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలాగొచ్చాడో పిలవని పేరంటాం. అనండి ఒకసారి కొంచెం గట్టిగానంటే. అంటే నిజంగా ఆయన అలాగే ఉన్నాడేంటి? పిలవని పేరంటం అలాగొచ్చాడు. ఎవరవయ్యా నువ్వు? నేనా? అపవాదిని, సాతాన్ని.
ఎందుకు వచ్చావు ఏదేను తోటలో? ఆ బంధాన్ని చెడగొట్టాలి నేను. అపవాది యొక్క ఆలోచన ఏమిటంటే, ఇద్దరు కలిసి ఉంటే, ఒక 2 కుటుంబాలు కలిసి ఉంటే, గ్రామం అంతా ఐక్యతతో ఉంటే, ఎవడో ఒకడిని లేపి చిచ్చు పెట్టి గ్రామాన్ని, కుటుంబాల్ని, అన్నదమ్ముల్ని, జరుగుతున్నటువంటి కదా. ఈ అపవాది వచ్చాడు. ఇప్పుడు కన్ను బాగా కళ్ళు తెరిచి చూడు, అలా ముగ్గురిని చూసుకో ఒకసారి. పట్టుకోండి, దగ్గరకు ఉండండి. ఏమండి, చెయ్యి పట్టుకోండి. అల్లుడి గారి మీద, కూతురు మీద చేయండి సార్. రైట్ సార్, ఏం అడగలేండి పండక్కే, మేము అడిగి బ్యాచ్ కదా, ఇచ్చే బ్యాచ్. స్తోత్రం. దేవుని బిడ్డలారా, వారి అన్యోన్యత చూచి కన్ను కొట్టి ఎవరిని ముందు అటాక్ చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా అవ్వమ్మ గారు సాతాను కంట్లో పడింది. ఎందుకు అవ్వమ్మ గారు పడింది అని అంటే, ఆదాము గారు మరి తోట సేద్యం చేయడానికి పని మీద వెళ్ళిపోయేవాడు. అప్పుడు ఆ తోటలో ఇప్పుడు వీడు ఒంటరిగా ఉండగా అప్పుడు ఏం చేసాడు, వీడు నెమ్మదిగా వచ్చి, అవ్వా ఎవరు నువ్వు అనాలి. ఎవరో ఇప్పుడు మీ ఇంట్లోకి తెలియని వ్యక్తి వచ్చేసి సోఫాలో కూర్చుని మాంసం కోరేసి భోజనం పెట్ట అన్నాడు అనుకో, దెప్పెగిరిపోతురే. నువ్వెవడో బయటికి వెళ్ళే ముందు తెలియని వ్యక్తి వచ్చి నిన్ను మంచిగా అడిగితే కూడా ఇవ్వడం కష్టమే కదా, అవునా కదా? దేవుని బిడ్డలారా, అవ్వమ్మ వెంటనే స్త్రీ కదా. ఇప్పుడు ఇటు తిరిగి తల్లి, కొంచెం ఇటు తిరుగు, ఇలా. స్త్రీ కదా, భర్త పని మీద ఉన్నాడు, దేవుడు పరలోకంలో ఉన్నాడు. వెంటనే ఈ అపవాదితో మాట కలిపింది. అవ్వా ఏంటి చాలా హ్యాపీగా ఉన్నారు మీరు? మాది హ్యాపీ ఫ్యామిలీ, మాది పరలోక కుటుంబం. ఓహో, ఏంటట విషయాలు? ఆ తోట ఏంటి, ఆ చెట్టు ఏంటి, ఆ ఫలం ఏంటి అని అంటే, ఇదిగా ఈ తోటలో ఉన్నాయన్నీ మేము తినేయచ్చు. ఎందుకంటే అమ్మగారికి కొంతమందికి నోరు. అయ్యి బాబోయ్, మన ఊళ్ళో ఉన్న కోడళ్ళందరూ మంచోళ్ళే. ఆమెన్ చెప్పండి గట్టిగా. మా ఊర్లో అవుతుంది, వాళ్ళ ఊరు సంగతులు ఏమీ చెప్పదు, కానీ పాపం అమాయకుడైనటువంటి ఒక భర్తను చేసుకుని వీడి సంగతులన్నీ అట్టుకెళ్ళిపోయి ఊర్లో చెప్పేస్తూ ఉంటుంది. వీడు పండగకి వెళ్ళగానే ఇంత పుట్టాడు కూడా, ఒరే వచ్చాడురా అంటారు. ఏంటి మీ ఊర్లో నాకు ఎంత అవమానం అంటే, అవమానం ఎలా కలుగుతుంది ఇప్పుడు? ఇలా కాదని చెప్పి ఒకరోజు మందగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. కూర్చుంటాక స్టూల్ లేదు ఇంట్లో, పేటేస్తుంది. నా అమ్మే పేట మీద కూర్చుంటానంటే నేను అన్నాను. దేవుని బిడ్డలారా, మనకు గుర్తుండాలి. ఏది పడితే అది ఎవరితో మాట్లాడేస్తే ప్రమాదం. ఇంటి గుట్టు దాచుకోవాలి, కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలి. మగవాడు, పురుషుడు తన ఇంటి గౌరవాన్ని నిలపాలి, స్త్రీ తన ఇంటి గౌరవాన్ని. అప్పుడే ఆ కుటుంబం దేవుని కుటుంబముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే అవ్వమ్మ మాటలు కలిపిందో, ఇదిగో ఆ తోటలో చెట్టేంటి, అదా మా దేవుడు తినొద్దన్నాడు, జీవవృక్ష ఫలములు ఇచ్చేటువంటి చెట్టు అంట. అది తినదిన మేము నిశ్చయంగా చచ్చిపోతామంట. ఇంకన్నీ అమ్మా మాట్లాడకండి, వస్తావు ఇక్కడ రా ఇలా రా. మైకి ఎంత గట్టిగా దాని గట్టిగా మాట్లాడేస్తుంది. నాకు మాట్లాడితే కొంచెం బాధ, ఏం కాదు, కోపంతో కాదు, ప్రేమతో గద్దిస్తున్నాను అంతే. మీరంటే నాకు చాలా దేవుని ప్రేమ. వినండి, అది తినుదినమన నిశ్చయంగా చచ్చిపోతామన్నాడు మా దేవుడు. అంచేత ఆ పండు మేము తినం బాబా. అప్పుడు ఈ అపవాది, నిజమా అనండి ఒకసారి గట్టిగా, ఇది నిజమా? ఇప్పుడు అలాగ అడిగినప్పుడు వెంటనే అవ్వమ్మ గారికి కాదా అంతే కదా, నిజమా అనగానే అప్పుడు ఇది అంటాడు, ఈ అపవాది అంటాడు, కానే కాదు, మీరు అది అది తిన్నప్పుడు తిన్న వెంటనే మీరు కూడా దేవుళ్ళు అయిపోతారు. మీరు ఆ పరలోకంలో దేవుడు ఎలాగ ఉన్నాడు, మీరు అలాగ అయిపోతారు. అలాగ అవ్వకూడదని దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడు. అవునా, అంత పక్షపాతమా? మరి ఏం చేయమంటావు? ఏం పర్లేదు, ఒక కోసుకుని తినే చూడు, నువ్వు దేవత అయిపోతావో అన్నాడు. ఇక తడవు చేయకుండా ఆ మంచి మాటలు ఆ చెట్టునుంటే రెడీగా పెట్టారండి ఇక్కడ గొప్పగా. వెళ్ళి ఆ పండును కోసుకుని అవ్వమ్మ ఏం చేసింది, తినేసింది. ఇక అపవాది ఇప్పుడు నవ్వు ఒకసారి. ఎందుకని? ఆడి ప్రణాళిక చెప్పాలి, ఆడి ప్లాను సక్సెస్ అయిపోయింది. దేవుని చేతిలో నుండి లాగేయాలనుకున్నాడు. టైం
టైం చూశాడు. భర్త లేనప్పుడు, దేవుడు పరలోకంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్న అమ్మ దగ్గరికి వెళ్ళి తన మోసపు మాటలతో ఆమెను మోసము చేసి తినకూడదు అన్న పండును తినిపించేశాడు. అవ్వమ్మకి ఏదో జరుగుతుంది, సంథింగ్ హ్యాపెన్ ఇన్సైడ్. ఇక తన ఆరాటం ఏంటంటే అలా ఆయన రాగానే ఆ పండు తినిపించేయాలి. అలా ఆయన పనంతా చేసుకుని ఇంటికి వచ్చేటప్పటికి ఈ పండు తీసుకెళ్ళి, ఏమండి తినండి, అప్పుడే తీసేసుకోక ఎండ తీసేసుకున్నాడంటే ఆదాం, పట్టుకో ఆ పండు అలాగే తినండి అంటే ఆదాం అన్నాడు, ఏమిటే కొత్తగా ఉంది పండు, రోజు తినే పండులాగా లేదు, కొంపదీసి ఆ తోట మధ్యలో ఉన్న జీవవృక్ష ఫలములనన్నీ ఏమన్నా అదిగో అదిగో నల్లోడు వచ్చాడు. కరెక్ట్గా మా వాడు కూడా నల్లోడుగా అన్నాడు. ఆ నల్లోడు వచ్చాడు, తినమన్నాడు. మనం దేవుళ్ళం అయిపోతామంట, మనం దేవతలం అయిపోతామంట, అందుకని తిన్నాను, నువ్వు కూడా తినంటే, అమ్మ బాబోయ్ నువ్వు తింటే తిన్నావు కానీ నేను, ఎందుకంటే ఈ మాట నీతో చెప్పలా దేవుడు, నాతో చెప్పాడు. ఆదామా తినమన నువ్వు నిశ్చయంగా, అంటే చచ్చిపోవడం అంటే ప్రాణం పోతాను కదా, నాలో నుండి నువ్వు వేరైపోతావు, నాకు నీకున్న సంబంధం దూరం అయిపోయి దైవికంగా నువ్వు చచ్చిపోతావు, మనిషిగా బ్రతుకుతావు, నాతో చెప్పాడే, నేను తిన్న బాబా అని ఇలా తిరిగాడు. అప్పుడు అవ్వమ్మగారు ఊరుకుంటుందండి, ఊరుకోదు అంటున్నారు. ఎందుకంటే మనం పట్టామంటే చెప్పండి అస్సలు అప్పుడు వరకు బాగానే ఉంటుంది. ఇల్లాలు ఏదో అడుగుద్ది, పాపం నా దగ్గర డబ్బులు లేవే, ఉండవే బాబు పండుగ వచ్చింది, ఓహో ఇలాగా సడన్గా కడుపు నొప్పి వచ్చేది, మంచం ఎక్కేస్తుంది, గోడ వైపు తిరిగి పడుకుంటుంది. ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదే, టిఫిన్ తిన్నావు, అన్నీ తిన్నావు, ఏమో తెలీదు, చాలా బాధగా ఉంది, ఎప్పుడు లెగుస్తానో నాకే తెలియదు, బాబాయ్ మధ్యాహ్నం ఆకలే, హోటల్లో తెచ్చుకుని తిను, ఎందుకు కోపం వచ్చిందో తెలియదు, ఏమైందో తెలియదు. పాపం మగోడు అమ్మాయి ఇక్కడ వెళ్ళి ఏమైందే ఇక్కడ ఏమీ కాలా, పట్టు నేను పట్టేనా, మా ఆయన్ని ముక్కు నేలకేసి రాస్తానన్నదో కావిడ. యథార్థం. ఇలాంటి వాళ్ళు లేరనుకుంటున్నారా? చాలామంది మీరందరూ మన ఈడూరి సహోదరులందరూ దేవతలు, దేవుళ్ళు, మీరు మంచి బిడ్డలు, దేవునికి స్తోత్రం. ఓసారి పెళ్లి చేశాం, నాకంటే పెద్ద ఆయన లేచి పెళ్లి కొడుకు ఒక మాట చెప్పాడు, అబ్బాయ్ నీవు స్త్రీకి ఎప్పుడు తలకాయ, ఎందుకంటే బైబిల్ అన్నాడు కదా, పురుషుడు నీకు శిరస్సు అన్నాడు కదా, నువ్వు తలకాయరా, మర్చిపోకు, తలకాయలాగానే ఉండు అన్నాడు. పెళ్లి కూతురు వైపు తిరిగి, అమ్మాయి మీ ఆయన నీకు తలకాయ అయితే నువ్వేమో మెడకాయ. ఓహో అలాగండి, లోపల అనుకుంటుంది బయట అనలా. పెళ్ళి అయిపోయిన 4వ నెల సంసారానికి వచ్చి, ఏమే ఈరోజు కొంచెం మేకకాళ్ళు పులుసు వండవా? వండను. ఏ వండబుద్ది ఇట్లా వండను, మరి ఏం వండుతావు? పచ్చి పులుసు ఎడతాను, తిను. పచ్చి పులుసా? పోలే పెట్టు, ఏం బాగాలేదేమో దీనికి అనుకున్నాడు. 2వ రోజు అది వండను, ఇది త్యాను. 3వ రోజు అర్థమైపోయింది, నేను చెప్పిన ప్రతి మాట ఎంటలేదు, నువ్వేంటన్నాను. ఆ పాస్టర్ గారిని పిలంది. ఏ పాస్టర్ గారు? అభ్యవరం పాస్టర్ గారి పిలంది. గబక్కుని ఫోన్ చేసి, అయ్యగారు మీరేదో చెప్పారట, మా ఆవిడ నా మాట వింటలేదు, ఏది ఎడ్డుమంటే తెడ్డుమంటుందంటే గబగబ వచ్చి, ఏమ్మా అలా ఉండకూడదమ్మా, పురుషుడికి భార్య లోబడాలమ్మా, అది బైబిల్ చెప్తుందమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి అంటే, ఏం చేయడం ఏంటంటే మీరే చెప్పారుగా నేను మెడకాయనని. అది ఇప్పుడు అంటాను, నువ్వు మెడకాయే, ఆయన తలకాయగా. మెడకాయ తిరగకుండా తలకాయ తిరుగుతుందా? తెప్పమనండి ఆయన్ని, తెప్పమంటే ఈరోజు నేను చేస్తాను, మీరు తెప్పండి ఒకసారి, మా మెడకాయ తిరగకుండా తల తెప్పండి ఒకసారి. పురుషులారా మన వల్ల వద్దా? ఎంతైనా తేడరా. దేవుని బిడ్డలారా, తినను బాబోయ్ అంటున్నాడు, తిను అంటుంది, తింటే నేను చచ్చిపోతానంటున్నాడు. అప్పుడు ఈవిడ అంటుంది, అంటే ఇప్పుడు తినేసాను, నేను ఆల్రెడీ తినేసాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోగానే ఇంకో దాన్ని తీసుకొచ్చి, సైతాన్ బుద్ధి మొత్తం మీద ఈ పండు తీసుకెళ్ళి ఆదాముకి ఇచ్చింది. పట్టుకో. ఆదాము కూడా దానిని తినడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో తండ్రికి ఆదాముకి సంబంధము తెగిపోయింది. దేవుని బిడ్డలారా, మహిమలో నుండి మానవ దేహములకు వచ్చేసారు వీళ్ళు, మహిమలో నుండి మానవ దేహానికి వచ్చేసారు వీరు. సిగ్గుతో చర్మపు చొక్కాయలను మళ్ళీ దేవుడే చేయిస్తే దాన్ని తొడుక్కుని వారి దిశమలను దాచుకుంటున్నారు.
ఆదామా ఆదామా అని పిలుస్తున్నాడు దేవుడు. ఆదాము ఇదివరకట్లా ముందుకు రావటం వల్ల, ఎక్కడున్నావు ఆదామా? ఇదిగో నేను దిగంబరినని నాకు తెలిసిపోయింది. ఆ జీవవృక్ష ఫలములు కానీ తిన్నావా? తిన్నానయ్యా. ఆ కార్యముతో తండ్రి నుండి కుమారునికి సంబంధము తెగిపోయి, ఇక ఎప్పుడైతే తండ్రి కట్ అయిపోయాడో ఈ సాతానుడు వెళ్ళి అందరినీ అలుముకున్నాడు. అంతే. ఇక ఇప్పుడు లోకమంతా ఎవరి చేతిలోకి వచ్చేసింది? అందరు చెప్పండి. ఇప్పుడు ముగింపుకు వస్తున్నాను. లోకమంతా ఎవరి చేతిలోకి వచ్చేసింది? ఇప్పుడు దేవుడు అక్కడ ఒంటరిగా ఉన్నాడు. కొట్టి మార్చి తిట్టి భయపెట్టి మార్చగలడు. ఆయన తిట్టి భయపెట్టి కొట్టి మార్చగలిగిన దేవుడు కాదు. ఆయన ప్రేమతో రమ్మంటున్నాడు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం. ప్రేమతో రమ్మంటున్నాడు దేవుడు. అలాగే దేవుడు తన చేతి నుండి ఇలాగ వచ్చేసేయండి. మొత్తం ముగ్గురులాగా వచ్చేయండి. దేవునికి దూరం అయిపోయారు వీళ్ళు. దేవుడు ఒంటరిగా నిలవబడి తన కొడుకు వైపే చూస్తున్నాడు. కొడుకు దేవునిని చూడలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే చెయ్యవద్దన్నా పని చేసినందుకు. అప్పుడు ఈ దేవుని మదిలో ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటో తెలుసా? నా స్వహస్తాలతో, నా రూపముతో, నా పోలికలో నేను నరుని చేసుకున్నాను. నా ఆయువునే జీవవాయువుగా ఊదాను. ఇప్పుడు నా బిడ్డ నాకు దూరం అయిపోయాడు. అనంటే ఒకసారి, నా బిడ్డ నాకు, నా కొడుకు నాకు. నేను అడుగుతున్నాను ఒక మాట. కని పెంచినటువంటి బిడ్డ పెద్దవాడై ఉద్యోగం వచ్చి నడక వచ్చిన తర్వాత, నాన్న నువ్వు నా కొద్దు అని వెళ్ళిపోతే, అమ్మా నువ్వు నా కొద్దు అని వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రులు ఏడుస్తారంటారా లేకపోతే నవ్వుతారా? ఇప్పుడు అదే కన్నీరు ప్రభు దేవుడు కారుస్తున్నాడు. నా కొడుకైన ఆదామును మరలా నేను తెచ్చుకోవాలి. నా కొడుకు లోకములో వెళ్ళిపోయాడు, పరలోక మహిమను విడిచిపెట్టేశాడు, నా చేతులలో నుండి దాటిపోయాడు. మరలా నా కొడుకును నేను దక్కించుకోవాలి. దానికోసం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ మదిలో పుట్టిన ఆలోచనే యేసుక్రీస్తుగా ఈ లోకానికి రావడం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, బిగ్గరగా చెప్పాలా? ఎందుకంటే ఇది దేవుడుగా వస్తే ఎవరు చేర్చుకోరు. ఎందుకంటే దేవుడు అనబడిన వానికి ఆకారం లేదు. ఆ మహిమ స్వరూపతతో వస్తే ఎవ్వరూ ఆయన దగ్గరికి వెళ్ళరు గనుక ఇప్పుడు మానవుడు తన దగ్గరికి రావాలి అని అంటే ఎలా వెళ్ళాలి? ఇప్పుడు మానవునిగానే, అందరూ అనండి, మానవునిగానే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఆల్ ఆఫ్ ద సడన్ ఇక్కడ ఉండగా ఒక కోతి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ నిలవబడి శామ్యూల్ గారు బాగున్నారా అన్నదనుకోండి, ఇక్కడ ఉంటామా? మనం పరిగెత్తేస్తామా? అబ్బే మాట్లాడిందండి, అది మాట్లాడిందని చెప్పి ఈయన దగ్గరికి వెళ్ళి ఇలా వాటేసుకుపోయాడు అనుకో, చెంప చెల్లుమనిపిస్తుంది. ఇది నేను అన్నది అర్థమైందా మీకు? మనుష్యుని దగ్గరికి వెళ్ళాలి అంటే మనుష్యుడే రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే ఎలాగూ నా జాతిని, మానవ జాతిని, లోకమును ఎలాగ రక్షించుకోవాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఒక ఆలోచన ఏమిటి తెలుసా? ఈ దేవుడే, ఈ సృష్టికర్త అయిన దేవుడే, ఆదిలో ఉన్నవాడు, ఆదిలోనే అల్ఫా ఒమేగా ఉన్న దేవుడు, సృష్టి ఆరంభకు ముందే ఉన్న దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తుగా మారాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులు పైకెత్తి చెప్పండి. ఆకాశములో పరలోకములో ఉన్న మహిమను విడిచి ఆ స్వరూపమును, మానవ దేహమును ధరించి రిక్తునిగా, దాసునిగా, మానవ పోలికలో ఆయన మారి ఈ భూమి పైకి దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ దేవుడు, ఇప్పుడు మనం జరిగించుకుంటే క్రీస్తు నేడు పుట్టెను అన్న మాట సందర్భానికి వాడుతున్నాం, కానీ వాస్తవంగా ఈ దేవుడే కుమారుడుగా వచ్చాడు. అంటే ఇప్పుడు కుమారుడు దేవుడు ఒకటైనప్పుడు ఈ దేవుడు ఎప్పుడున్నవాడు? నమ్మిన వారి చేతులే దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు యేసుక్రీస్తుగా వచ్చినటువంటి, అక్కడికి వెళ్ళిపోండి, ఆయన దగ్గరికి వెళ్ళిపోండి. యేసుక్రీస్తుగా వచ్చినటువంటి ఈ రక్షకుడు, లోకరక్షకుడు, పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చాననే వాక్యమును బట్టి లోకానికి వచ్చిన యేసయ్య అపవాది దగ్గరికి వెళ్ళాడు. ఏ సాతానా, నా బిడ్డను ఎందుకు మోసగించావు? నా ఇష్టం,
మోసగిస్తా, ఏమైనా చేస్తా, నా మాట విన్నంత కాలం వాడిని ఏమైనా మారుస్తా, వాడిని విడిచిపెట్టరా, నా బిడ్డను విడిచిపెట్టరా. విడిచిపెట్టాలి అనంటే నీ ప్రాణం కావాలి, ఇస్తావా? ఎస్, నా బిడ్డను దక్కించుకోవటం కోసం నా ప్రాణమును కూడా అర్పించడానికి నేను సిద్ధమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య సిలువలో తన ప్రాణము పెట్టి రక్తము కార్చి 3 మేకులతో కొట్టబడి సమాధిలోనికి వెళ్ళి 3వ రోజు మృత్యుంజయుడిగా లేచిన యేసయ్య, దేవునికి స్తోత్రం. ఆయన లేచి సాతాను బంధకాలలో ఉన్న కుమారుని పట్టుకున్నాడు. పట్టుకోమా, నువ్వు కూడా పట్టుకున్నాడు. వీళ్ళిద్దరిని మరలా తండ్రి దగ్గరకు నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా. క్రిస్మస్ అంటే అర్థమైంది ఇప్పుడు? ఏమంటే అర్థమైందా? నశించిన పాపిని వెదకి రక్షించుటకు వచ్చిన యేసయ్య. ఈ యేసయ్య ఎందుకు వచ్చాడు అనంటే, తండ్రి నుండి వేరైపోయిన ఈ లోకాన్ని మరలా తండ్రి చేతిలో పెట్టడానికి వచ్చాడు. ఈ రాత్రి ఈ క్రిస్మస్ కూడిక ఇంకా ఎంతమంది ప్రభువుని నమ్మలేదో, ఎంతమంది యేసయ్యను అంగీకరించలేదో, ఈరోజు మీ చేయి పట్టుకుని యేసయ్య తండ్రి దగ్గరకు మిమ్మల్ని తీసుకువెళ్ళాలి. రాత్రి ఆయన బిడ్డలుగా మార్చుకోవాలి, ఆయన శిష్యులుగా మార్చుకోవాలి. జన్మ కర్మ పాపములన్నీ యేసుక్రీస్తు రక్తముతో తుడవబడాలి. దేవునికి స్తోత్రం. ఆయనే నిజమైన దేవుడు, నిజమైన వెలుగు, నిజమైనటువంటి రక్షకుడు. ఆయన అన్నాడు, ఆయన అన్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి. ఇప్పుడు 2025 సంవత్సరాల క్రితం క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పుట్టాడు అనకూడదు, పరలోకము నుండి పుట్టాడు అంటే ఇందాక చెప్పానుగా, చరిత్ర మారిపోద్ది. పుట్టాడు కాదు, దేవుడు ఆదిలో ఉన్నాడు, అనంతమైన దేవుడు. ఆ దేవుడే యేసు క్రీస్తును నామధేయునిగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు కుడిచే పైకెత్తండి. నా కోసం యేసయ్య వచ్చాడు. చెప్పు గట్టిగా, అందరూ చెప్పు, నా కోసం యేసయ్య వచ్చాడు. నా పాప జీవితాన్ని కడగడానికి వచ్చాడు, నా బ్రతుకును మార్చడానికి వచ్చాడు. హల్లెలూయా. అందరు చెప్పాలి గట్టిగా. చింతలేదిక యేసయ్యా. ఇప్పుడు మనమందరం పాడవలసిన పాట, మనమందరం పాడవలసిన పాట. చింతలేదిక యేసయ్య, నీ చెంతనే మేముంటామయ్యా, అంతము వరకు మెస్సయ్య నీ సొంతమై ఉంటానయ్యా. చప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా, మానిటర్ పెట్టుకోవచ్చు. కమాన్. చింతలేదిక యేసయ్యా, పాడండి ఒకసారి. చింతలేదిక, చింతలేదిక యేసయ్యా, నీ చెంతనే ఉంటానయ్యా, అంతము వరకు మెస్సయ్యా నీ సొంతమై ఉంటానయ్యా. చెప్పండి చెప్పండి. చింతలేదిక యేసయ్యా, చెంతనే ఉంటానయ్యా, అంతము వరకు మెస్సయ్యా నీ చెంతనే ఉంటానయ్యా. స్తోత్రం. ఈ రాత్రి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? యేసయ్యతోనే నా జీవితం అన్నవారు లేచి నిలబడండి ఒకసారి. అమ్మ నిలబడండి, అయ్యలారా నిలబడండి. ఏ కష్టం వచ్చినా వినండి, ఎవరు మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడొద్దు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ కలిగినా యేసయ్యే నాకు తోడు అనండి ఒకసారి నోరు తెరిచి. యేసయ్య కొరకే నేను బ్రతుకుతాను, పాపాన్ని విడిచిపెడతాను, మోసాన్ని విడిచిపెడతాను, అక్రమ కార్యాలు విడిచిపెడతాను, తాగుడు, పేకాట, జూదము, గుండాట, వ్యసనముల నుండి నేను బయటకు వస్తాను, వ్యభిచారపు ఆలోచన మానుకుంటాను, దొంగతనం మానుకుంటాను. నా బ్రతుకులో ఉన్న ప్రతి అవరోధాలు, ఆక్షేపణలు తీసివేసుకుని నేను దేవుని బిడ్డగా జీవిస్తాను. ఆశపడి వారు చేతులు 2 పైకెత్తండి ఒకసారి. అందరు కండ్లు మూసుకొని మీ చేతులు 2 పైకెత్తాలి. ఎంతమంది ఇక్కడ ఉన్నారో? జాస్పర్, ఎంతమంది ఉన్నారో ఈ రాత్రి చేతులు పైకెత్తి చెప్పండి, యేసయ్యా రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చిన రక్షకుడా అనండి. పిలవండి ఒకసారి, రక్షకుడా అని పిలవండి. రక్షకుడా యేసయ్యా.
రక్షకుడా, నన్ను రక్షించుటకు వచ్చావయ్యా. నువ్వు పుట్టిన దేవుడవు కాదు, నీవు వచ్చిన దేవుడవు, దిగి వచ్చిన దేవుడవు, నా కోసం వచ్చిన దేవుడవు, అల్ఫా ఒమేగమైన దేవుడవు, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండదగిన నా దేవుడవు. ఎంతమంది రాత్రి యేసయ్య కావాలి? ఎంతమందికి కావాలి? ఏ కష్టములో మీరున్నారో, ఏ నష్టములో మీరు ఉన్నారో, ఏ బాధలో మీరు ఉన్నారో, మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి ప్రార్థన చేసి నేను బయలుదేరుతాను. దేవుడి రాత్రి మిమ్మల్ని తాకబోతున్నాడు. దేవుడి రాత్రి మిమ్మల్ని ముట్టబోతున్నాడు. ఆయన స్వస్థపరచబోతున్నాడు. అదిగో దూరాన నిలిచారు కొంతమంది నా సహోదరులు, పురుషులు. అయ్యా అయ్యా, ఈ రాత్రి ఏ కష్టములో నీవున్నా నీకోసం ప్రార్థన చేస్తానయ్యా. అమ్మలారా ప్రార్థన చేస్తాను. నా అక్కలారా, చెల్లులారా, తమ్ములు, అమ్మలు అందరూ చేతులు పైకెత్తి, నీవే నాకు చాలయ్యా చెప్పండి. ఒకసారి చేతులెత్తి, చేతులెత్తి అందరూ చెప్పండి, నీవే నాకు చాలయ్యా. మా చెల్లి చెప్పరా, కళ్ళు మూసుకొని చెప్పు, నీవే నాకు చాలయ్యా. అక్కడ ఉన్నటువంటి నా పురుషులందరూ చేతులెత్తి, నీవే నాకు చాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మూడు రిపోర్ట్స్ చాలు. చేతులెత్తి అలాగే, నీవే నాకు చాలయ్యా. ఎవ్వరు కళ్ళు తెరవద్దు, అలాగే చేతులెత్తి. ఈ రాత్రి నాకు అది పెట్టవే, సంపుతున్నావు, అది పెట్టు నాకు ఇందాక నుంచి. చేతులు పైకెత్తి అలాగే చెప్పండి, యేసయ్యా, యేసయ్యా, ఈ రాత్రి నాకు కావాలి. నువ్వు లెఫ్ట్ సైడ్ మానిటర్, నీవు నాకు కావాలి యేసయ్యా, నీవు నాకు కావాలి యేసయ్యా. అందరూ నోరు తెరవాలి. అక్కడ ఉన్న పురుషులు కూడా చెప్పాలి, ఈ రాత్రి యేసుని నూతనముగా అంగీకరిస్తావా? చెడి పడి ఉన్న నీ కొరకే దేవాది దేవుడైన యెహోవా యేసుక్రీస్తును నామధేయునిగా ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ అంటే నేడు పుట్టాడు అని చెప్పుకోవడం కాదు, క్రీస్తు నా కొరకు వచ్చాడు. క్రీస్తు నా ఊరి కోసం వచ్చాడు, ప్రపంచం కోసం వచ్చాడు. 195 దేశాలలో జరుపుకునే అద్భుతమైన క్రిస్మస్ వేడుక ఇది. కొన్ని పండగలు కొన్ని ఊళ్ళకే పరిమితం, కానీ ఈ పండగ లోకానికే పండగ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి అందరూ, దేవునికి మహిమ, మహిమ. హల్లెలూయా. నా బలమంతా నీవే యేసయ్యా. అలాగూ చేతులెత్తి అందరూ పాడాలి. నేను కాదు, మీరందరూ పాడాలి. వెనుకున్న తమ్ముడు ప్లీజ్ ప్లీజ్ కమ్ ఆన్, లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. కళ్ళు మూసుకోండి. నా ధనమంతా నీవే యేసయ్యా. పాడు. నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు. పాడు. నీవే నాకు చాలును. మళ్ళా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు. పాడాలి. చాలును. అందరూ పాడాలి. చేతులెత్తిన పురుషులందరూ, చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు. వంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? వంటి నిండా బంగారమున్నను, పాడు, అది నీకు సాటి రాగలదా? నా బంగారమా, పాడు, నీవే యేసయ్యా. చేతులెత్తి, నా బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు. గట్టిగా, నీవే నాకు చాలును యేసు. అబ్బా, మంచిగా పాడుతున్నా. నీవే నాకు చాలును యేసు, ఆమేన్. నీవే నాకు చాలును యేసు, హల్లెలూయా. నీవే నాకు
ఎంతమంది బలహీనులు ఉన్నారు ఈ రాత్రి ముక్కబడాలా నామములో. అలాగే చేతులెత్తి, నువ్వు లేని జీవితం నాకు జీవితమే కాదయ్యా. ఈ క్రిస్మస్ వేడుకలో మరొకసారి నా బ్రతుకుని నీకు అప్పగిస్తున్నానయ్యా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. మౌనంగా ఉండక, మౌనంగా ఉండక. యేసయ్యా, నీవు లేకుండా నేను బ్రతకలేను. I can't live without you. ఆమేన్. కోట్ల కోట్లగా ధనము అది నీకు సాటి రాగలదా? కోట్ల కోట్లగా ధనము పాడండి, అది నీకు సాటి రాగలదా? నా ధనమంతా నీవే యేసయ్యా. లవ్లీ కొంచెం గట్టిగా, నా ధనమంతా నీవే నాకు చాలు యేసు, నీవే నాకు, నీ ప్రేమే నాకు. చివరిలో ప్రార్థన చేస్తాను, మీ హృదయాలు ప్రభుకు అప్పగించుకోండి. యేసయ్యా, నీవు లేకుండా నేను ఈ పండుగలో నుండి వెళ్ళను. నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు. అలాగే కళ్ళు మూసుకోండి. ఎంతమంది ఇక్కడ మీకు తల్లిదండ్రులు ఉన్నారు? తల్లిదండ్రులు ఉన్నటువంటి బిడ్డలు నేను అడగట్లేదు, కానీ అమ్మా నాన్నలను కోల్పోయిన వారు ఇక్కడ ఉన్నారా? నేను కోల్పోయాను. నా తల్లి 2009లోని మంచి దైవజనురాలు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నా తండ్రి 2022లో ప్రభు పిలుపునందుకుని వెళ్ళిపోయారు. నా వలే అమ్మా నాన్నలు లేని వాళ్ళు ఇక్కడ ఉన్నారా? కొన్నిసార్లు నాన్న గుర్తొస్తాడు నీకు. నాన్నే ఉంటే ఇలాగ ఉంటుందా పరిస్థితి, అమ్మ బ్రతుకుంటే ఇలాగ ఉంటుందా నా బిడ్డ పరిస్థితి అని కొన్నిసార్లు తల్లిదండ్రులు గుర్తొస్తారు. ఇప్పుడదే నేను పాడబోతున్నా. ఇంకొక మారు మీ చేతులెత్తి, దేవా, తండ్రి కంటే తల్లి కంటే ఎవరి కంటేనైనా నువ్వు గొప్ప దేవుడు నాయన కదా. చేతులు అలాగ పైకెత్తి ఆమేన్ ఆమేన్. అమ్మా నాన్నలు ఎంత కాలము నను వారు నీకు సాటి రాగలరా? పాడదాం. అమ్మా నాన్నలు ఎంత కాలము నను వారు నీకు సాటి రాగలరా? నా అమ్మా నాన్న నీవే యేసయ్య. పాడు గట్టిగా, అందరూ పాడండి, అందరూ. ఇంకోసారి, నా అమ్మా నాన్న నీవే యేసయ్య. నా అమ్మా నాన్న నీవే నాకు చాలు యేసు. గట్టిగా, నీవే నాకు చాలు యేసు, నీ ప్రేమే నాకు చాలు యేసు. గట్టిగా, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు, నీ ప్రేమే నాకు చాలు యేసు, నీవే నాకు చాలును యేసు. ఎంతమంది బలహీనలు ఇక్కడ ఉన్నారు? ఇప్పుడు తెలియని బలహీనత, తెలిసిన బలహీనత, ఏ రోగముతో నువ్వు ఇక్కడ ఉన్నా
దైవజనుడు ఏర్పరిచిన ఈ క్రిస్మస్ ఆనందపు వేడుకలో నీవు రోగిగా తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. నో ఛాన్స్ టు గో బ్యాక్. సేమ్ లైక్ యాజ్ యు కేమ్. నువ్వు మార్చబడి వెళ్ళాలి. నీకోసం ప్రార్థన చేస్తున్నా. రోగం మీద చేపెట్టుకో. ఈ క్రిస్మస్ వేడుకలు అనేక మందిని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఈ లైవ్ చూస్తున్న బిడ్డలారా, మిమ్మల్ని కూడా దేవుడు తాకబోతూ ఉన్నాడు. నా దేవుడు జీవం కలిగిన దేవుడు. నా దేవుడు ఎక్కడో తగిలించి ఉంచితే ఉంటే కాదు, ఆయన ఉనికి కలిగిన దేవుడు. ఆయన ఆ దేవుని పేరిట ప్రార్థన చేస్తున్నా. ఆయన అభిషేకాన్ని పొందిన సేవకునిగా ప్రార్థన చేస్తున్నా. ఏ బలహీనతలో నీవు ఉన్నా ఇప్పుడే నా దేవుడు నిన్ను తాకబోతున్నాడు. రేపు ఆదివారం నువ్వు సాక్ష్యం చెప్పాలి. గుళ్ళో మందిరంలో సాక్ష్యం చెప్పాలా? దయామడిమైన మా తండ్రి, ఇదిగో బలహీన వైపు చేతులు ఎత్తాను. ఎవరు ఏ బలహీనలు ఇక్కడ ఉన్నారో, చాలా దూరాన నిలవబడిన సహోదరులు, పురుషులు, నా అన్నలు, తమ్ముళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరు బలహీనతలో ఉన్నారో, ఎవరు రోగముతో ఉన్నారో, ఇప్పుడే సిల్వలో యేసు కార్చిన రక్తము చేత విడుదల పొందుదురుగాక. మరణాన్ని గెలిచి లేచిన ఒకే ఒక దేవుడు, ఎవరు లేరు నా యేసు తప్ప. ఆ యేసు నామములో మీరు స్వస్థత పొందుదురుగాక. యేసు రక్తములో మీరు బాగుపడుదురుగాక. వెళ్ళండి ప్రభువా. టచ్ లార్డ్, టచ్ దెం లార్డ్. ఇప్పుడే తాకండి, 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 తాకండి. యేసు నామములో బలహీనులను ముట్టుదురుగాక. స్వస్థపరిచి నీ కొరకు సిద్ధపరచండి. బలపరిచి లేవనెత్తండి. నేను అక్కడి కొరకు సిద్ధపరచండి. సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ వేడుక చేసుకుని మేము ఏదో సంతోషించి వెళ్ళిపోవటం కాదు. ఎలాగూ వచ్చామో ఇక్కడికి అలాగూ వెళ్ళాం. యేసుని పట్టుకుని వెళ్ళబోతున్నాం. ఆమేన్. యేసుతో వెళ్ళబోతూ ఉన్నాం. ఆ కృప అందరికీ దయచేయండి. ఎంతో భారముతో పరిచయం చేస్తున్న సోదరుడు శామ్యూల్ తన భార్య రేచెల్ను మీ చేతులకు అప్పగిస్తూ, యవనస్తులు కష్టపడుతున్నారయ్యా, ప్రాణాలు కోర్చి సేవ చేస్తున్నారయ్యా. నీ బిడ్డల ప్రతి మాట ఒక అద్భుతమైనటువంటి ఆయుధము వలె బలహీనులు స్వస్థపరచుగా, పాపులు పశ్చాత్తాపపడుదురుగాక. గొప్ప కార్యాలు ఈడూరు గ్రామములో చేయుదురుగాక. తిరిగి వెళుతున్న మాకును, విడిచి వెళుతున్నటువంటి బిడ్డలకు నీ సదా నీ కృప తోడించాయి. రేపు మరొక స్థలములో నీ సేవార్థమై నిలవబడాలి. బలపరిచి, శక్తినిచ్చి, ఆదుకొని, ఆదరించి నూతన కృపతో నింపుదువుగాక. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి, ఒక్క నిమిషం ప్లీజ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. శ్రద్ధతో చక్కగా దేవుని వాక్యం విన్నారు. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. కొంచెం గట్టిగా నా కొరకు, పరిచర్య కొరకు ప్రార్థించండి. ఆయన రాకడ ఆలస్యమైతే మరొకసారి మరలా మీ దగ్గరికి మీ పాస్టర్ గారు తమ్ముడు పిలిస్తే వస్తాను ఎప్పుడైనా. అంతవరకు నా కొరకు, పరిచర్య కొరకు ప్రియులరా. ఓకే, మా పరిచర్య అంతా ఇప్పుడు ఈవేళ ఇక్కడ జరిగిన దైవజనుల పరిచర్య అంతా కూడా ఛానల్లో ఉంది. మీరు మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత చూడగోరితే చిన్న మాట, పాస్టర్ స్టాన్లీ థామస్ అని యూట్యూబ్ టైప్ చేస్తే, పాస్టర్ యవనస్తులందరికీ చెప్తున్నాను, సెల్ ఉంటే ఇప్పుడే చూసేసేయండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒకసారి పక్కన బెల్ ఉంటుంది, ఆ బెల్ గంటను ఒత్తండి. పాస్టర్ స్టాన్లీ థామస్ అని టైప్ చేస్తే ఈడూరు అని కొడితే కూడా ఈడూరు క్రిస్మస్ ముందే ఉంటుంది. ఈరోజు కార్యక్రమం ఫస్ట్లో ఉంటుంది. ఆ కిందన్నీ మా సేవా పరిచర్లు. మీరు మా కొరకు ప్రార్థన చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీరందరూ కూడా ప్రపంచానికి కనబడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు మా తమ్ముడు శామ్యూల్, రేచల్ ఈరోజు ప్రపంచం చూస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు మంచి బిడ్డలు ఉన్నారు కువైట్లో, బహ్రెయిన్లో, మా ఆత్మీయ బిడ్డలు రక్షింపబడి అక్కడికి వెళ్ళిన వారు, వాళ్ళందరూ చూస్తారు. వీరికి కూడా అమెరికాలో ఉన్నారట. వెరీ వండర్ఫుల్.
మనం ఇక్కడే ఉన్నాం కానీ మన దేవుడు మనల్ని ప్రపంచం చుట్టూ తీసుకొచ్చేసాడు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. భీమవరం నుంచి వచ్చిన బ్రదర్స్ స్థూలం చక్కగా భోజనం చేసి రండి. తమ్ముళ్ళకి మంచిగా పెట్టండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోపల అవుట్ ఆఫ్ టెస్ట్ ఏమండి, అందరూ హ్యాపీగా ఉన్నారా ఏంటి? ఇంకప్పుడే బ్యాటరీ డౌన్ అయిపోయింది ఏంటి? అందరూ సమృద్ధిగా తిన్నారా ఏమండి? తిన్నారండి ఏమండి? తిన్నారా లేదా? ఏంటో వాక్యం ఏం చెప్పారు అయ్యగారు? ఏం చెప్పారు అంటే రేపొద్దున్న చెప్తారు, అయ్యగారు బాగా చెప్పారండి అంటారు. ఏమండి? ఆ మాట అంటారనే మరి దేవుడు ఆయన్ని ఎలా వాడుకున్నాడంటే విజువలైజేషన్ అంటే దృశ్య రూపంలో చూపించారు. నోటి మాటతో చెప్పిన దానికన్నా చూచినది బాగా అర్థమవుతుంది. ఈరోజు మనందరికీ అసలు క్రిస్మస్ అంటే ఏమిటి, అసలు క్రిస్మస్ యొక్క నిజ రూపం ఏమిటి, మనము దేనిని గూర్చి చీకటిలో ఉన్న మనము ఈ యొక్క వెలుగులోనికి వచ్చి ఉన్నాము అనే ఉద్దేశాన్ని చక్కగా మనకి చూపించి వివరించి చెప్పి ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరలా పిలుద్దామంటారా వద్దంటారా ఏమండి? పిలుద్దామంటారా వద్దంటారా? చెప్పాలి మావారు. అప్పుడే అక్కడ ఖాళీ అయిపోయింది. పైకి కట్ చేశాను, పైకి బాకాలు తీసాను. మరి మన మధ్యకి తీరిక లేకపోయినా మరి వారితో పరిచయము నాకు ఇంచుమించుగా ఒక 10 నెలల లోపే ఉంది. అయినప్పటికీ నేను ఆహ్వానించగా నన్ను తమ్ముడు అని ఎంతగానో ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి విషయాల్లో నేను మెసేజ్ చేసిన వెంటనే ఆయనకి ఎంత బిజీగా ఉన్నా తమ్ముడు చెప్పు అని కనీసం మెసేజ్ రూపంలో అయినా నా రెస్పాండ్ అయ్యే మరి నా అన్న, మరి దేవుడు నాకు మరి ఇంతటి మరి ఆత్మీయ దైవజనులను నాకు పరిచయం చేశాడు. నేను ఇదివరకు అయితే బయటికి వెళ్ళి అంటే నా వరకు నా సేవ సరిపోతుందిలే, నేనేదో నా కుటుంబాన్ని పోషించుకుందాంలే అనే ఉద్దేశంతో ఉండేవాడిని. మమ్మల్ని అందరినీ కూడా ఒక చోటగా చేర్చింది మమ్మల్ని ఒక ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే FFCI అంటే ఫ్రీడమ్ ఫర్ క్రిస్టియన్ ఇంటిగ్రిటీ అనే సంస్థ, అనే ఆర్గనైజేషన్ క్రైస్తవుల పట్ల, క్రైస్తవుల మీద జరుగుతున్న అరాచకాలు, అనేకమైన గొడవలు, చర్చలు, కూల్చివేతలు, వీటి పక్షంగా లేదా ఎవరైతే ఆ యొక్క మరి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్నారో వారి పక్షంగా పోరాడడానికి ఈ సంస్థ పనిచేస్తుంది. ఆ సంస్థకి మరి మనకు వాక్య పరిచర్య చేసిన థామస్ అన్న జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. నేను మాది ఉండి మండలం కనుక ఉండి మండలానికి FFCI తరపున సెక్రటరీగా ఉన్నాను. మరి వారే నన్ను మరి ఇలాగున ఎన్నుకోవడం జరిగింది. ఇలాగున మా యొక్క పరిచర్యము అనుబంధము ఈ యొక్క FFCI ద్వారా జరిగింది మాకు. ఇలాగున మా ఇద్దరు పరిచర్యము అనుబంధము ఇలాగున ఉండడం వల్ల అన్నతో నేను ఇంకా క్లోజ్ అవ్వడం వల్ల మరి అన్న నేను పిలవగా రావడం జరిగింది. ఈరోజు మనకి గంభీరమైన వర్తమానాన్ని మనకు అందించారు. అందును గురించి మన యొక్క సంఘపక్షంగా మరొకసారి ప్రభు పెట్టు వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగనే వారి యొక్క కుమారులు మరి పెద్దన్న జోయల్, అలాగే జాస్పర్, కీబోర్డ్ వాయించే అన్న జాస్పర్, అలాగే
పెద్దన్న జోయల్ ఇక్కడ ఉన్నారు, వీడియోగ్రఫీ అన్నీ ఆల్ ఇన్ వన్. మొత్తం వారి యొక్క తండ్రి గారి పరిచర్యలో మరి ఇంతటి ఘనంగా ముందుకు వెళ్ళడానికి, ప్రపంచానికి తెలియజేయడానికి వాయిద్యాల రూపంలో కానీ, సంగీత రూపంలో కానీ, అలాగే మీడియా రూపంలో కానీ వారి యొక్క కుటుంబం అంతా కూడా దేవుని నామం మహిమ ఘనత కొరకు పాటుపడుతూ ఉన్నారు. మరి వారు కూడా మన మధ్యకి రావడము, అలాగే వారి యొక్క తలాంతులను మరి మన మధ్యను అలాగే దేవుని ఘనపరచడానికి మరి ఉపయోగించినందుకు వారికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే చక్కటి సౌండ్ సిస్టమ్ ఇచ్చిన చక్రి గారికి మరి వారికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నన్ను మా సంఘస్థులు ఇలాగను బయట పెడదామంటే ఒక మాట అన్నారు. నన్ను నాని అంటారు, నీవేమో చిన్నవాడివి, వెనక ఆస్తులు కానీ ఏమీ లేవు, ఏంటి నీ ధైర్యము? మేము ఇప్పటి వరకు ఎప్పుడు కూడా భోజనాలు పెట్టి పెట్టలేదన్నా, భోజనాలు పెట్టి పెట్టలేదు. నేనన్నా ఎంతమంది వస్తారు క్రిస్మస్ ఆరాధనకి? మనం ఓపెన్ ప్లేస్లో పెడదాం. మన చర్చి దగ్గర ఓన్లీ చిన్న వీధి ఉంది, ఆ వీధిలో అయితే కనుక ఎంతోమంది సరిపోరు. కానీ భోజనాలు పెడదామంటే అక్కడ ప్లేస్ అనుకూలించదు, కుదరదు. ఆ కారణం చేత ఓపెన్ ప్లేస్లో ఎక్కడ చేద్దాం అని ఆలోచన చేసాం. మేము ఆ వీధిలో అయితే కొంచెం వెడల్పు ఉంటుంది ఆ వీధి, అక్కడ భోజనాలు చేసి ఈ పార్కులో భోజనాలు పెట్టి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. తర్వాత దేవుడు ఎందుకో ఈ యొక్క ప్లేస్ని మా యొక్క యూత్ వారు మరి చూపించడం జరిగింది. ఇది కూడా రోడ్డు ఫేసింగ్లో ఉంది కనుక ఇక్కడ కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది అని చెప్పారు. మరి వెంటనే మరి సూర్యచంద్రం గారు కదా, ఆ సూర్యచంద్రం గారు అడగగానే మీకెందుకు నా ప్లేస్లో జరిగించుకోండి అని చెప్పారు. వారికి కూడా ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా నన్ను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. ఎందుకు నీకు ఎంత భారము, ఏమీ లేవు కదా అని అన్నారు. నా ధైర్యం ఏంటంటే ముందు దేవాది దేవుడు. ఎందుకంటే నేను ఎవరి నుంచి ఇన్స్పైర్ అయ్యానంటే, అన్న 21 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టారు. 21వ రోజున మన లూథరన్ గ్రౌండ్లో ఒక్కరోజుకే 10 లక్షల పైన, అప్పటి వరకు 20 రోజుల పాటు ఒక్కొక్క దైవజనుడిని మన యొక్క రాష్ట్రంలో ప్రాముఖ్యంగా బహుబలంగా వాడబడుచున్న దైవజనులను తీసుకొచ్చి వారి యొక్క సంఘానికి, అలాగే అనేక మంది మరి ఆ యొక్క చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి సువార్తను 20 రోజుల పాటు ఏకదాటిగా మరి వాక్య పరిచర్య చేశారు, వాక్య పరిచర్యను అందింపజేశారు. 21వ రోజున మరి ప్రవీణ్ కుమార్ గారు తెలుసు కదండి అందరికీ, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారిని 21వ రోజున తీసుకొచ్చారు. ఎక్కడికి? లూథరన్ గ్రౌండ్కి. ఆ యొక్క ఏర్పాట్లను చూస్తే ఈ మధ్యకాలంలో మనకంతటి ఘనమైన ఆ మీటింగ్ ఎప్పుడు జరగలే. కరోనా తర్వాత, కరోనాకు ముందు జరుగుంటుంది, లేదా అంతకుముందు జైపాల్ గారు రావడం, సతీష్ కుమార్ గారు రావడం ఇలాగ జరిగినాయి. కానీ కరోనా తర్వాత ఇటువంటి భారీ బహిరంగ సభలు ఏమీ జరగల. అయితే ఆ యొక్క కార్యక్రమాన్ని దేవుడు మన యొక్క దైవజనుల ద్వారా జరిగించారు. ఆ యొక్క పరిచర్యలో ఆ యొక్క ఎంతో భారమైనది కదా, మరి అప్పటికే ఇంచుమించుగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి 20 రోజుల పాటు ఈ యొక్క పరిచర్యను, ఈ యొక్క ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు జరిగించారు. 21వ రోజు ఒక్కరోజుకే 10 లక్షల పైన కావాలి. ఆయన మా సేవకులందరి దగ్గర ఒకటే మాట అన్నాడు, నా ధైర్యము ఎవరు? యేసయ్య. తర్వాత మీ యొక్క ప్రార్థనలు నన్ను ఈ రీతిగా ఇంతటి ఘనమైన కార్యాన్ని చేయడానికి నిలబెట్టాయని ఆయన బలంగా చెప్పారు. ఆయన నుంచి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఆయనను నిలబెట్టిన దేవుడు, ఆయన ద్వారా కార్యము జరిగించిన దేవుడు నా ద్వారా ఎందుకు జరిగించడు? నేను నిలబడతా అని సంఘం ఎదుట మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రార్థన మాత్రం చేయండి అన్న అందరూ కూడా సహకరించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క భోజనాల నిమిత్తము మరి ఆ సూరిబాబు గారు, గుండాబత్తుల సూరిబాబు గారు, ఆయన అన్నారు మొట్టమొదటి మాట, దీనికి ఎంత రైస్ అయితే ఖర్చు అవుతుందో
3 బస్తాలు అవని 4 బస్తాలు అవని ఇందాక కూడా వచ్చి అన్నారు. మధ్యలో ఏమైనా రన్నింగ్లో అందరికి పెట్టేగా ఏమైనా లోటు వచ్చినా ముందు నేను బియ్యం కొట్ట దగ్గర చెప్తాను, అక్కడి నుంచి మీరు తెచ్చుకోండి, ఏమి నేను అందుబాటులో లేనని మీరు ఏమి వర్రీ అవ్వద్దని చెప్పారు. వారిని వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్. అలాగనే మరి పెరుగు, మరి ప్రసాద్ గారి యొక్క కుటుంబము వారు కూడా పెరుగును ఇచ్చారు. అలాగే వారి యొక్క కుటుంబాన్ని కూడా దేవుడు దీవించిన గాక. అలాగే రాజు గారి యొక్క కుటుంబం కేక్ స్పాన్సర్ చేశారు. అలాగే వాటరు, అలాగే ఆ స్వీట్స్, ఇలాగున వారు స్పాన్సర్ చేసి మేము ఎంతమందికైనా కూడా ఆ యొక్క స్వీట్ ఇస్తామన్నారు. వారి యొక్క కుటుంబాన్ని కూడా దేవుడు దీవించిన గాక. వారికి కూడా మా యొక్క కుటుంబ పక్షంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతి ఒక్కరు సంఘంలో ఉన్న వృద్ధులు మొదలుకొని చిన్నపిల్లల వరకు, యూత్ వరకు ప్రతి ఒక్కరు ఏదో ఒక సహాయము చేస్తూనే ఉన్నారు. ఇదంతా జరగాలి అంటే కనుక యూత్ ఉండాలండి. పెద్దవాళ్ళు అయితే ఏం చేయలేరు, కానీ యూత్ ఉండాలి. మాకున్న యూత్ ఎంతమంది అంటే మగవాళ్ళు అయితే 3 అండి. మగవాళ్ళు 3. ఈ వారం రోజుల నుంచి చర్చ్ పని జరుగుతుందని చెప్పాను మీకు. ఆ పనిలోనే మా 3 నలిగిపోయాం. అయినా ఇంతటి ఘనమైన కార్యం జరిగించడానికి 3 ఉన్నారు. ఒకళ్ళు దయారావు, ఆనంద్, అలాగే రాజేష్. ఈ 3 కూడా ఎంతగానో నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. నేను ఏది చెప్పినా కూడా వారు చేశారు. వారిని బట్టి కూడా వారు చేస్తున్న పనిని దేవుడు ఇంకగా బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. అలాగే ఈ యొక్క వంటలు చేయడానికి గ్యాస్ ఎంత అవసరమైనా కూడా నేను ఇస్తానంది సుబక్క. వారికి కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఇలాగన ప్రతి ఒక్కరు వృద్ధులు కూడా వారికి వచ్చిన పెన్షన్లో నుంచి కొంత భాగం తీసి ఈ యొక్క పరిచర్య జరగాలి. ఒక్కరి మీద భారం అయితే సరిపోదు. 300 మందికి ఇంచుమించుగా 300 పైగానే భోజనాలు చేసి వెళ్ళారండి. నా పేరట అనేకమైన కార్యాలు చేయాలి. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడం కానీ, భోజనము లేని వారికి భోజనాలు ఇవ్వడమే కదా అని దేవుడు ఆయన వచ్చినప్పుడు ఆ యొక్క గొర్రెల మందతోను మేకల మందతోను అన్నాడు కదా, నేను వచ్చాను ఆకలి గొంటిని, నాకు ఆహారం పెట్టలేదు, నా యొక్క వస్త్రహీనుడనైనప్పుడు నాకు వస్త్రాలు ఇవ్వలేదని దేవుడు అడిగినప్పుడు మీరెప్పుడు వచ్చారు, మేమెప్పుడు ఇవ్వలేదు అని అంటారు కదా. కానీ దేవుని పేరట ఈ కార్యాలు చేయడానికి చిన్న సంఘమైనప్పటికీ దేవుడు మనల్ని ఘనంగా నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాది చిన్న రిక్వెస్ట్ అండి, మా యొక్క సంఘం అంతా ఎదురు నిలబడతారు. మీరు మా సంఘం కోసం ఒకసారి చిన్న ప్రార్థన చేద్దరు. అలాగే సేవకులను ప్రేమించి మా యొక్క సహోదరి అఖిల, వారి యొక్క పరిస్థితి కొంచెమైనప్పటికీ కూడా సేవకులను ప్రేమించి నూతన వస్త్రాలను పంపించున్నారు. వారికి కూడా వెళ్ళిపోయారా, వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే ప్రతి ఒక్కరు వారి యొక్క సామర్థ్యం కొలది దేవునికి అర్పించిన వారై ఉన్నారు. వారిని బట్టి కూడా దేవునికి స్తుతులు. అలాగే వారిని కూడా ప్రభువు దీవించునుగాక. ఆమేన్. వంట మేస్తుని పెడదామంటే మా చెల్లమ్మ గారు, అలాగే మరియమ్మ గారు, కుమారి గారు, సావిత్రి గారు వీళ్ళంతా అన్నారు, మేముండగా ఇంకా వంట వాళ్ళు ఎందుకు, ఆ డబ్బులేంటో ఇంకా పరిచర్యకి వాడండి, వంట వాళ్ళకి ఇవ్వద్దు. నేను అన్నాను, అమ్మ మీకు భారం అయిపోతుంది కదా అన్న. వద్దండి, వంటవారు వద్దు, మేమే చేస్తామన్నారు. ప్రతి నెల భోజనాలు జరుగుతాయండి. ప్రతి నెలలో వారే పూనుకొని ఎవరిని బయట వాళ్ళని తీసుకురారు, కానీ వారే వంట పని అని చేసేస్తారు. తల్లిగారికి ప్రతిసారి వారే ముందుంటారు. ఈనాటి కాలంలో గత కొంతకాలంగా ఒక నెల లోపల మోకాళ్ళ నొప్పులతో బాగా బాధపడుతున్న కారణం చేత తల్లిగారు అన్నారు, నేను వండలేనన్నారు. దేవుడే మీకు శక్తి ఇస్తాడని ఈరోజు ఆవిడే ముందున్నారు. అక్కడ ఏమన్నారా, ఇచ్చారా దేవుడు? నా వల్ల కాదన్నారు, కానీ దేవుడు నిలబెడతారని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి ఈరోజు ఆ వంట అయ్యి వరకు కూడా ఆవిడ అక్కడే ఉన్నారు. ఏమండి? అలాగే కుమారి గారు ఎంతగానో ప్రోత్సహించారు. మరియమ్మ గారు
ఎక్కడో ఉండద్దు, నీళ్లు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, మిక్సీలు ఆడడానికి కరెంట్ కానీ అన్నీ నా దగ్గరే ఉన్నాయని వారి ఇంటి దగ్గరే మీకు ఆశ్రయం ఇచ్చిన ఆయన ఇల్లు అండి మరియమ్మ గారు, చిన్న గారి యొక్క కుటుంబం. మరి వీళ్ళంతా కూడా మరి నా వెనక నిలబడడం వల్ల ఇంత ఘనముగా జరిగించాం. ఏది ఏమైనప్పటికీ కొంచెము ఆలస్యమైంది. ఆ ఆలస్యానికి గల కారణం మనం ఓపెన్ ప్లేస్లో పెడితే ఇంకా బాగుండు అని అనుకున్నాం. ఈ లోపల నేను ముందు నుంచి అన్నా, మంచు పడుతుంది కదా టెంట్ వేద్దామంటే మా వాళ్ళు అన్నారు ఒక్క రోజుకి భరించలేరా అన్నారు. అలా కాదండి, మంచు బాగా పడుతుంది అంటే మరి 5 గంటల వరకు బాగానే ఉంది, 5 గంటల తర్వాత వర్షం వచ్చింది. అప్పటికప్పుడు టెంట్లు పురమాయించడం, తీసుకురావడం, అప్పటికప్పుడు వేయడం, అప్పటికే లైట్లు ఇవన్నీ కట్టేసాం, మళ్ళీ విప్పి మళ్ళీ వేయడం వల్ల 1 గంట ఆలస్యమైంది. ఏదైనప్పటికీ సాతాను ఇలాంటి కార్యములు జరిగినప్పుడు ఆటంకపరుస్తాడు. అంతిమ విజయం మాత్రమే దేవునిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాగనే మన యొక్క మీటింగుల విషయంలో కానీ, అంతకుముందు మీటింగుల విషయంలో కానీ ఆటంకాలు వచ్చినాయి. ఆటంకాలను జయించి విజయాన్ని దయచేసే దేవుడు, నిజమైన దేవుని మనం కలిగి ఉన్నాం కనుక మనం సిగ్గుపడము, అధైర్యపడము, మనం ధైర్యంగా ఉంటున్నాం. ఆ ధైర్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. దూతలను ఏమన్నాడు దేవుడు? ఆ దేవదూత ఏమన్నా భయపడొద్దండి. ఆ భయపడవద్దన్న అభయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక భయపడలేదు కనుక ఇంతటి ఘనమైన కార్యము జరిగింది. అలాగే పంచాయతీ పెద్దలను అడిగినప్పుడు ఒక్కరోజే కదమ్మా, పర్మిషన్ వద్దు, ఏమో వద్దు, పోలీసుల దగ్గరకు కూడా మీరు వెళ్ళవసలా, జరిగించండి, మేము వస్తాం, మేము ఉంటామన్నారు. అలాగే వచ్చారు, నిలబడ్డారు. వారిని బట్టి కూడా మరి నేను వారికి కూడా మా యొక్క కుటుంబ పక్షంగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఇంతటితో నా యొక్క మరి కృతజ్ఞత వచనాలని నేను ముగిస్తూ ఉన్నాను. చిన్న బిడ్డలు మరి కంఠత వాక్యాలు చెప్తారంటే వాళ్ళు కూడా త్వరగా వచ్చినట్లయితే కనుక ఆ యొక్క కంఠత వాక్యాలు కూడా చెప్పండి.